హైదరాబాద్కు చెందిన గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ ధరించేవి రోల్డ్ గోల్డ్ నగలమే ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. పాపులారిటీ, సినిమాల్లో అవకాశాల కోసం గిల్టు నగలు ధరిస్తారని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వార్త విని నేను కూడా షాక్ అయ్యా. ఎందుకంటే ఇతన్ని నేను కూడా ఒక ప్రముఖ ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేశాను. అతను ఆఫీసులోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళే వరకు అతని బిల్డప్ని నేను స్వయంగా చూశాను. అయితే ఆ ఇంటర్వ్యూలో నేను ఆ గోల్డ్ నిజమైనదేనా అని పదే పదే అడిగా. ఆయన అన్నీ నిజమైన గోల్డే అని చెప్పాడు. సరే, ఇంకిప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సంపన్న వ్యక్తిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్. సూర్యాభాయ్ జిమ్ ట్రైనర్గా చికెన్ సెంటర్ నడుపుతున్నాడా? గోల్డ్ మ్యాన్ తాను నడుపుతున్నట్లు చెప్పుకునే సేవా సంస్థలన్నీ ఫేక్. సూర్యాభాయ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని వెల్లడి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్లో ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే గోల్డ్ మ్యాన్ గుట్టు రట్టు చేశారు. అత్తాపూర్ నివాసి, సోషల్ మీడియాలో సెలబ్రిటీగా చలామణి అవుతున్న సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ అసలు రంగు బయటపడింది. భారీ బంగారు గొలుసులు, తెల్లని దుస్తులతో ఐశ్వర్యవంతుడిలా బిల్డప్ ఇచ్చే సూర్యాభాయ్ దగ్గర ఉన్న నగలు అసలు బంగారం కాదని, అవి కేవలం బంగారు పూత పూసిన నకిలీ నగలేనని ఐటీ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో భారీ బంగారంతో పట్టుబడిన హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తుండగా గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ కుమార్ ఒంటిపై దాదాపు 3 కేజీల బంగారు నగలతో కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా 1.4 కేజీల బంగారం ఆభరణాలకు బిల్లులు, లెక్కలు లాంటివి చూపించలేకపోయాడు. మరోవైపు విజయ్ కుమార్ ఫోన్లో గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ కాంటాక్ట్ నెంబర్, ఫోటోలు ఉండడంతో ఐటీ అధికారులు సూర్యాభాయ్ని విచారణకు పిలిచారు. సూర్యాభాయ్ సుమారు ₹1 కోటి విలువైన నగలు ధరించి వచ్చాడు. అయితే నగలను నిశితంగా పరీక్షించిన వాల్యుయర్లు అవన్నీ కోటింగ్ వేసిన రాగి నగలేనని, గోల్డ్ కావని, వాటి మొత్తం విలువ కేవలం 3 లక్షలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేవలం పాపులారిటీ కోసం, సినిమాల్లో అవకాశాల కోసమే తాను ఈ గోల్డ్ మ్యాన్ అవతారం ఎత్తాడని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. సూర్యాభాయ్ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఒక సంపన్న వ్యక్తిగా ఫోజులిచ్చే ఇతనికి సొంత ఇల్లు కూడా లేదని, నెలకు ₹20,000 అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలుస్తుంది. జిమ్ ట్రైనర్గా చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని అధికారులు గుర్తించారు. గోల్డ్ మ్యాన్ తాను నడుపుతున్నట్లు చెప్పుకునే సేవా సంస్థలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం అధికారుల విచారణకు వచ్చినప్పుడు 12 రకాల ఆభరణాలు ధరించాడని, వాటి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని పేర్కొన్నాడు. విచారణ కొనసాగుతుండగా వాటిని చెక్ చేసి రోల్డ్ గోల్డ్ అని తేల్చేశారు. బహిరంగ కార్యక్రమాల్లో అతను కనీసం 32 రకాల ఇటువంటి నకిలీ నగలను ఉపయోగించాడని, ఇమిటేషన్ జ్యువెలరీ వాడే కొద్దీ రంగులు తగ్గుతుండడంతో తరచుగా వాటిని మార్చేవాడని వారు తెలిపారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తాను ఒక సంపన్న గోల్డ్ మ్యాన్ అని ఇమేజ్ సృష్టించుకున్నాడని అధికారులు గుర్తించారు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని రికార్డులు చెబుతున్నాయి. ఆ ఇమేజ్కు పొంతన లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలున్నాయని అధికారులు తెలిపారు. 2022-23లో 4.9 లక్షల ఆదాయాన్ని ప్రకటించడం తప్ప గత కొన్నేళ్లుగా అతను ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయలేదు. సూర్యాభాయ్ వద్ద థార్, సఫారీ, ఇండివర్, బుల్లెట్ బైక్ ఉన్నాయని, అయితే ఇవి ప్రధానంగా షో ఆఫ్ కోసమేనని చెప్పారు. సినిమాల్లో అవకాశాల కోసం, పాపులారిటీ కోసం ప్రజల దృష్టిని ఆకర్షించడానికే అతడు ఫేక్ గోల్డ్ ప్రదర్శించేవాడని తేలిపోయింది. 2 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడని ఇంటర్వ్యూలలో చెప్పుకునేవాడు. ప్రాథమిక విచారణ అనంతరం సూర్యాభాయ్ని విడిచిపెట్టినప్పటికీ లెక్కలు చూపని బంగారంతో దొరికిపోయిన విజయ్ కుమార్కు సంబంధించిన ప్రధాన దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. సూర్యాభాయ్ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఒక సంపన్న వ్యక్తిగా ఫోజులిచ్చే ఇతనికి సొంత ఇల్లు కూడా లేదని, నెలకు ₹20,000 అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలుస్తుంది. జిమ్ ట్రైనర్గా చికెన్ సెంటర్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అని అధికారులు ఇతన్ని గుర్తించారు. గోల్డ్ మ్యాన్ తాను నడుపుతున్నట్లు చెప్పుకునే సేవా సంస్థలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని అధికారులు తేల్చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం అధికారుల విచారణకు వచ్చినప్పుడు 12 రకాల డిఫరెంట్ ఆభరణాలు ధరించాడని, వాటి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని బొంకాడు.
కానీ విచారణ కొనసాగుతుండగా వాటిని చెక్ చేసి రోల్డ్ గోల్డ్ అని తేల్చేశారు అధికారులు. బహిరంగ కార్యక్రమాల్లో అతను కనీసం 32 రకాల ఇటువంటి నకిలీ నగలను ఉపయోగించాడని, ఇమిటేషన్ జ్యువెలరీ వాడే కొద్దీ రంగు తగ్గుతుండడంతో తరచుగా వాటిని మార్చేవాడని వారు తెలిపారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తాను ఒక సంపన్న గోల్డ్ మ్యాన్ అని ఇమేజ్ సృష్టించాడని అధికారులు గుర్తించారు.